వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారని తాను మాత్రం ఇక్కడే ఉంటానని పదే పదే చెప్పాడు. ఇప్పుడు తాను మాత్రం బెంగళూరు ప్యాలెస్కు చెక్కేశాడు. ఓటమితో ఇంతగా నిరాశ చెందారా? ఓడితే రాష్ట్రాన్ని వదిలేయడమేనా? మాట మార్చారా? మడం తిప్పారా? నీ మాటలు నీటి మీద రాతలేనా? రాష్ట్ర ప్రజల తరపున పోరాడాల్సింది పోయి బెంగళూరు పోతావా? ఇదేం రాజకీయం? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీ మాజీ సీఎం జగన్ మాట మీద నిలబడతానని చెప్పేవాడు. మడం తిప్పని వంశం అనేవాడు. విశ్వాసానికి మారు పేరు అని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని వదిలి వెళ్లాడు. అప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇక్కడ ఉండరని తాను ఇక్కడే ఉంటానని చెప్పాడు. ఇప్పుడు ఓటమి చెందగానే బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. జగన్ ఇప్పుడు బెంగళూరు ఎందుకు వెళ్లినట్టు అని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీనిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీ ఓటమి పాలైన తర్వాత జగన్ తొలిసారిగా ప్రెస్ మీట్ పెట్టారు. ఓటమిపై మాట్లాడారు. పార్టీ నేతలను కలుసుకున్నారు. అసెంబ్లీలో పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. పదవీ ప్రమాణం చేశారు. స్పీకర్ ఎన్నికకు గైర్హాజరయ్యారు. సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లారు. అక్కడ కార్యకర్తలను కలిశారు. వెంటనే తన బెంగళూరు ప్యాలెస్కు వెళ్లారు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు విపక్ష నేతలను ఇక్కడ ఉండరని కామెంట్ చేశారు. ఇప్పుడు తాను మాత్రం బెంగళూరుకు వెళ్లడం ఎందుకని కూటమి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. దీంతో మరోసారి జగన్ మాట తప్పారని ఎద్దేవా చేస్తున్నాయి. ఓడినా ఇక్కడే ఉండి ప్రజల పక్షాన పోరాడాలని, ఇంత తొందరగా బెంగళూరు వెళ్లాల్సిన అవసరం ఏంటని విశ్లేషకులు సైతం అంటున్నారు. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు హైదరాబాద్లో సొంత నివాసాలున్నాయి. జగన్కు కూడా హైదరాబాద్లో నివాసం ఉంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం హైదరాబాద్లోనే గడిపారు జగన్. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్లలో అమరావతిలో ఎక్కువ రోజులు ఉన్నారు. అయినప్పటికీ జగన్ వాళ్ల మీద కామెంట్ చేసేవారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పవన్ కళ్యాణ్ వివిధ పద్ధతుల్లో నిరసనలు వ్యక్తం చేశారు. కొన్నిసార్లు స్వయంగా క్షేత్రస్థాయిలోకి దూకి నిరసన కార్యక్రమాలకు ముందుండి నడిపారు. తాను సినిమా నటుడు కాబట్టి అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. దీనికే జగన్, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండరని పదే పదే అనేవాడు. మరి ఇప్పుడు జగన్ బెంగళూరు ఎందుకు వెళ్లాడని జనసేన శ్రేణులు అడుగుతున్నాయి. ఒకరిని అనే ముందు మనమేంటో చూసుకోవాలని ఇప్పుడు జగన్ మీద సెటైర్లు వేస్తున్నారు కూటమి నేతలు. ఊహించని ఘోర ఓటమితో జగన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కొంతకాలం ఆంధ్ర వైపు చూసే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ బెంగళూరు వెళ్లడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. 5 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా పులివెందుల నివాసంలో 3 రోజుల పాటు గడపడంతో పాటు ప్రజలను కలుసుకునే అవకాశం ఇచ్చారు. ఎక్కువ మంది తమకు వైకాపా ప్రభుత్వ హయాంలోని బిల్లుల బకాయిల గురించి గట్టిగా ప్రస్తావించారు. 2019కి ముందు తెదేపా హయాంలో చేసిన పనులకు బిల్లుల విషయంలో వైకాపా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు అలాగే జరిగితే తమ పరిస్థితి ఏంటని జగన్ ఎదుట నాయకులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం జగన్కి తలనొప్పిగా మారిందని, అందుకే ఆయన సొంత నియోజకవర్గ పర్యటన కుదించుకుని బెంగళూరు వెళ్లిపోయారనేది ఆ కథనాల ద్వారా తెలుస్తోంది. పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ కింద 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 963 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు ప్రతిపాదించారు. నిజానికి వాటిలో చాలా వరకు ప్రజలకు ఉపయోగం లేనివే ఉండగా చేపట్టినవి నాసిరకంగా ఉండడం, పనులు చేయకుండానే బిల్లులు పెట్టడం వంటి అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలను మచ్చిక చేసుకోవడానికి పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ నిధులను ఇష్టానుసారం పంచిపెట్టారని ఆరోపణలొస్తున్నాయి. వీటితో పాటు ఉపాధి హామీ నుంచి 26 కోట్ల రూపాయల నిధులను మట్టి రోడ్ల కోసం పంచిపెట్టి పనులు చేయకున్నా బిల్లులు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లింపుల నిలుపుదల చేస్తే మా పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు జగన్తో చెప్పడంతో జగన్ సరైన సమాధానం చెప్పలేకపోయారని సమాచారం. చాన్నాళ్ల తర్వాత జగన్ బెంగళూరు వెళ్లడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బెంగళూరు వెళ్లారని చెబుతున్న వైసీపీ కారణం మాత్రం చెప్పడం లేదు. అసలు అధికారికంగా జగన్ బెంగళూరు వెళ్తున్నారనే ప్రకటన కూడా
పార్టీ నుంచి వెలువడలేదు. ఏదో ఒక సందర్భంలోనే జగన్ బెంగళూరులో ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతేగాని ఆయన ఎందుకెళ్లారు, ఎప్పుడు తిరిగొస్తారు, ఆయన వెంట ఎవరున్నారు అనే విషయాలను వైసీపీ బయట పెట్టలేదు. జగన్కి బెంగళూరులో ప్యాలెస్ ఉందని, అది ఇంద్రభవనంలా ఉంటుందని గతంలో టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసేది. ఋషికొండ భవనాల వ్యవహారం బయటపడిన తర్వాత ఆ పోలిక చెప్పి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించింది. పులివెందులలో వరుసగా 3 రోజుల పాటు బిల్లుల గోలతో అసహనానికి గురైన జగన్ ఇప్పుడు కూడా నన్ను వదిలిపెట్టరా అంటూ మండిపడినట్టు సమాచారం. చివరకు 5 రోజుల పాటు పులివెందుల్లో గడపాలనుకున్న జగన్ 3 రోజులతో సరిపెట్టుకుని సతీ సమేతంగా బెంగళూరుకు వెళ్లిపోయారని తెలుస్తోంది. చూడాలి మరి జగన్ ఎప్పుడు తిరిగి వస్తారో ఆంధ్రాకి.